పవన్ కళ్యాణ్ నిన్న ఇచ్చినటువంటి వార్నింగ్ 2 సంకేతాలు. నెంబర్ 1 ఆయన మాట్లాడినటువంటి మాట చూస్తే కేంద్రం రాష్ట్రంలో పార్టీలతో కూటమి నిర్మించడం కష్టం, విడగొట్టడం చాలా సులువు. కొంతమంది అదే చేయాలని చూస్తున్నారు. దయచేసి మన కూటమిని బలహీనపరిచేలా ఎవరు వ్యవహరించొద్దు అంటూ తాజాగా ఆయన మాట్లాడుకొచ్చారు. సుస్థిర పాలన అందివ్వాల్సిన బాధ్యత తన మీద ఉంది అని చెప్పుకొచ్చారు. ఇక్కడ పాయింట్ అలా ఒకటే, అక్కడ వర్మతో ఇదివరకటికి మళ్ళీ ఇప్పుడు రిలేషన్స్ లేవు. రెండో పక్కన ఇటు జనసేన వాళ్ళు చాలా చోట్ల అసంతృప్తితో ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళ పట్ల అసంతృప్తితో ఉన్నారు. అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల జనసేన వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేల మీద, తెలుగుదేశం నాయకత్వం మీద అసంతృప్తి ఉన్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల తెలుగుదేశం వాళ్ళు అసంతృప్తి ఉన్నారు. ఈవెన్ అక్కడ జనసేన వాళ్ళకి కూడా అసంతృప్తి ఉంది. ఇది కంట్రోల్ చేయగలరంటే చేయలేరు. ఎందుకంటే పవర్ ఎవరి చేతిలో ఉందంటే తెలుగుదేశం చేతిలో ఉంటుంది. తెలుగుదేశం తన పాట నెగ్గించుకుంటుంది ఎక్కడైనా సరే. అదే సందర్భంలో జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గం తెలుగుదేశం వాళ్ళకి పని అవ్వదు. అలాగే ఒక సుందరపు విజయ్ కుమార్ లాంటి చోట్లనో, లేకపోతే బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి చోట్ల తెలుగుదేశం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. మిగతా చోట్ల తెలుగుదేశం వాళ్ళ డామినేషన్ ఉంటుంది. అది వీళ్ళకి నచ్చదు. వీళ్ళ 3-4 చోట్లేమో జనసేన వాళ్ళకి మీద తెలుగుదేశం వాళ్ళకి మంట ఉంటుంది. కాబట్టి ఇది ఉంటుంది. దీన్ని చల్లార్చడం కోసం అరే మీరు ఏం మాట్లాడినా సరే నేను కలిసినే ఉంటాను, మేమిద్దరం కలిసే ఉంటాం, మీరు టీడీపీలో చిచ్చు పెట్టలేరు, జనసేనలోని చిచ్చు పెట్టలేరు అన్నది ఓ రకంగా సంకేతం అన్నమాట.